హలో వెల్కమ్ టు కెనడా మామా. రోజు టాపిక్ వచ్చేసి స్టూడెంట్స్ ఎందుకు కెనడాకి, అమెరికాకి, ఆస్ట్రేలియాకి, యూకేకి అక్కడ ఇక్కడ వెళ్ళిపోయి ఎందుకు మన ఇండియా నుంచి చాలామంది స్టూడెంట్స్ మైగ్రేట్ అవుతున్నారు. వాట్ ఈస్ ద రీజన్? మన ఇండియాలో సరిగా ఎడ్యుకేషన్ లేదా? మన ఇండియాలో ఇంజనీరింగ్ కాలేజీలు లేవా? మన ఇండియాలో ఐఐటీలు లేవా? మన ఇండియాలో ట్రిపుల్ లేవా? ఎందుకని, దేనికోసమని మన ఇండియన్ కుర్రాళ్ళు ఎక్కువగా మన ఫారెన్ దేశాలకి వలస వెళ్తున్నారు? ఎందుకు ఇక్కడ వచ్చిన తర్వాత పార్ట్ టైం జాబ్ కోసం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. పార్ట్ టైం జాబ్ లేకపోతే ఎట్టి పరిస్థితులను వాళ్ళ కోర్స్ కంప్లీట్ చేయలేకపోతున్నారు. ఒకప్పుడు అమెరికాకి ఎలా వెళ్ళేవాళ్ళు, అప్పట్లో ఎలా చదువుకునేవాళ్ళు, అప్పుడు కూడా ఇలాగే పార్ట్ టైం జాబ్ చేసేవాళ్ళ? పార్ట్ టైం జాబ్ చేయకపోతే వాళ్ళకి అక్కడ చదువుకోలేరా ఫారెన్లో? ఎందుకు ఇలా జరుగుతుంది? అందరూ ఇప్పుడు పై చదువుల కోసం రావడం అనేది ఒక ప్యాషన్లా అయిపోయింది, లేకుంటే ఖచ్చితంగా అదొక క్రైటీరియా అయిపోయింది. పెళ్ళిళ్ళు కావాలన్నా, లేకుంటే లేదు మా వాడు ఫారెన్కి వెళ్తేనే మా కుటుంబం అనేది బాగుపడుతుంది, మా వాడు ఫారెన్కి వెళ్తే అక్కడ 4 రాళ్ళు వెనకేసుకుంటే తర్వాత ఇండియాకి వచ్చి ఇక్కడ బెటర్ జాబ్ వస్తుంది, లేదా ఫారెన్కి వెళ్ళి చదువుకొని నా టాలెంట్ని అక్కడ నేను మెరుగుపరుచుకొని మరి నేను ఇండియాకి బ్యాక్ వెళ్ళిపోయి నా దేశానికి, లేకుంటే నా కోసమో, నా కెరీర్ గ్రోత్ కోసమో, నా ఫ్యామిలీ కోసమో మరి బ్యాక్ వెళ్ళిపోయి అక్కడ కంపెనీస్లో జాబ్ తెచ్చుకొని నేను పైకి వస్తాను. లేకుంటే నేను ఫారెన్కి వెళ్ళి అక్కడ టెక్నాలజీస్ ఎలా ఉంటాయో తెలుసుకొని దాన్ని బట్టి నేను ఇండియాకి వచ్చేసి నేను కొత్త కంపెనీని స్టార్ట్ చేస్తాను. ఇలాగ వేరియస్ రీజన్స్ నాకు తెలిసే మామ. మీకు ఎవరికైనా సరే ఈ వీడియో ఎవరైనా సరే చూస్తుంటే, కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్కి వస్తుంటే మీరు కామెంట్ చేయండి. ఎందుకు చాలా మటుకు ఇప్పుడున్న యువతరం ఎందుకు ఫారెన్ వైపు చూస్తుంది? వాట్ ఈస్ రీజన్? నేను చెప్పిన రీజన్స్లో కాకుండా ఇంకా ఏదైనా రీజన్స్ మీకు తెలిసి ఉంటే మీరు కామెంట్స్ పెట్టండి. సో దట్ ఆ కామెంట్స్ పైన నేను చదువుకొని నాకు ఒక కంక్లూషన్కి వస్తాను. అంటే మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళ వరకు, మన ఛానల్ని చూసినంత వరకు ఎవరైతే కామెంట్స్ కొట్టారో దాన్ని బట్టి నేను ఒక వీడియో చేస్తాను. ఇందుకోసమే చాలా మటుకు ఫారెన్కి స్టూడెంట్స్ అనే వాళ్ళు వస్తున్నారు. మన ఇండియాలో వచ్చేసి పార్ట్ టైం జాబులు చేసి చదువుకుంటే మన ఇండియాలో కల్చర్ ఉందా? కనీసం ఇప్పుడున్న యూత్ మన ఇండియాలో పార్ట్ టైం జాబ్ చేసుకుంటే ఇంజనీరింగ్ చదువుతున్నారా? వై కాంట్ మన ఇండియాలో ఉన్న కుర్రాళ్ళు సేమ్ ఎలాగైతే ఫారెన్కి వచ్చి వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకుని వాళ్ళ కోర్సులకి, వాళ్ళ కరికులంకి డబ్బులు కడతారో, వాళ్ళ కోర్స్కి ఫీజు, అలాగే ఇండియాలో ఎందుకు చేయరు? ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఎందుకు పేరెంట్స్ పైన ఆధారపడి వాళ్ళు పేరెంట్స్ డబ్బులు కడితేనే మన ఇండియాలో కాలేజ్ ఫీజుకి మనం డబ్బు కట్టగలము? మనం కూడా ఎందుకు ఇండియాలో పార్ట్ టైం జాబ్ చేసి అక్కడ డబ్బులు సంపాదించి మన కాలేజ్కి మనమే ఎందుకు ఫీజు కట్టుకోలేము? ఈ థాట్స్ ఎందుకు రావట్లేదు స్టూడెంట్స్కి? ఇలాగా ఆలోచించడం స్టార్ట్ చేస్తే నాకు తెలిసి చాలామందికి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. కానీ మన ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ తక్కువ. ఇప్పుడు మన పక్కింటి వాళ్ళు ఉన్నారు, మీ అబ్బాయి ఏం చేస్తున్నారు? మా అబ్బాయి వచ్చేసి ఫారెన్కి వెళ్ళాడు. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే, మా అబ్బాయి చదువుకుంటున్నాడు, లోకల్గా ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకుంటున్నాడు, తర్వాత ఒక బడ్డీ కొట్లో, లేకుంటే ఒక సూపర్ మార్కెట్లో, లేకుంటే ఒక అతనికి తెలిసిన స్కిల్లో, టాలెంట్లో ఎక్కడో ఒక షాప్లో జాయిన్ అయితే, మీ అబ్బాయి వచ్చేసి పలానా షాప్లో పనిచేస్తున్నట్టు కదా, మీ అబ్బాయి వచ్చేసి వెయిటర్గా పలానా హోటల్లో పనిచేస్తున్నట్టు కదా అని గుచ్చి మాట్లాడడం వల్ల సగం మంది యూత్, సగం మంది ఫ్యామిలీస్ ఈ మాటలు పడలేక మన పిల్లల్ని ధైర్యం చేసి మీరు ముందుకు వెళ్ళండి, మీకు నచ్చింది చేయండి అని చెప్పలేకపోతున్నారు. చాలా మటుకు ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. స్టూడెంట్స్ అనేవాళ్ళు, లేకుంటే విద్యార్థులు కానీ, లేకుంటే ఇప్పుడున్న యూత్ కానీ ఈ మాట కొద్దిగా పక్కన వేస్తున్నారు. పక్కన వాళ్ళు మాట్లాడిన మాటలు వినుకోకుండా వాళ్ళకు చేయాల్సింది చేస్తున్నారు. కరెక్టే, నేను ఒప్పుకుంటా. కానీ మెజారిటీ ఎంతమంది ఇలాగా ఈ దారిలో నడుస్తున్నారు? మన సర్కిల్లో ఎక్కడైనా అనంతపురం జిల్లా కానీ, రాయలసీమ కానీ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, హైదరాబాదు, తెలంగాణ, ఎక్కడైనా సరే చూసుకోండి, మనము పార్ట్ టైం జాబ్ చేస్తే, ఒకవేళ నీలో స్కిల్ ఉంది, నువ్వు వెళ్ళి ఒక సెలూన్లో జాబ్ చేస్తున్నావు, ఒకవేళ నీలో స్కిల్ ఉంది ఒక హోటల్కి వెళ్ళి పనిచేస్తున్నావు, ఒకవేళ నీలో స్కిల్ ఉంది ఒక మెకానిక్గా పనిచేస్తున్నావు అంటే ఒప్పుకోరు. మనం చేస్తే పెద్ద జాబే చేయాలా, కొడితే కుంభస్థానే కొట్టాలా అనే థాట్స్, ఇలాంటి థాట్స్ ఉండడం వల్ల, ఇలాంటి థాట్స్ మన పేరెంట్స్ మన పిల్లలకు చెప్పడం వల్ల మన పిల్లల్లో కూడా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది రాకోకుండా ఉండిపోయింది. సో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. చాలా మటుకు మన స్టూడెంట్స్ అనేవాళ్ళు
ఇండియాలో కూడా చదువుకోవడానికి వాళ్ళు దారులు చూస్తారు. ఇంకా అబ్రాడ్కి రావాలనుకుంటే పై చదువుల కోసం ఇక్కడ కొత్త కొత్త టెక్నాలజీ అనేది కనిపెడుతున్నారు. అఫ్కోర్స్ ఇండియాలో కూడా టెక్నాలజీ ఉంది, కానీ కొన్ని టెక్నాలజీ ఖచ్చితంగా ఫారెన్ దేశాల్లో సూపర్గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మన ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే ఒక మార్స్ కూడా ఒకప్పుడు మన ఎర్త్ లాగా ఉండేదని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. లేటెస్ట్గా ఒక న్యూస్ వచ్చింది ఏంటంటే మన భూమిని పోలిన ఒక ప్లానెట్ ఎక్కడో ఇంకొక గెలాక్సీలో సేమ్ అక్కడ కూడా లివింగ్ ఆర్గానిజం అనేది ఉన్నాయని చెప్పేసి కొత్తగా రీసెర్చ్లో బయటపడింది. అంటే 50-50 ఛాన్స్ ఉందని చెప్పేసి. సో ఇలాంటి టెక్నాలజీస్ అన్నీ ఇక్కడ దేశాల్లో కనిపెట్టి డేటాని రీసెర్చ్ చేసి వాళ్ళకి ఆ టెక్నాలజీ ఇక్కడ ఉంది. మన దగ్గర కూడా టెక్నాలజీ ఉంది, కానీ బట్ ఇక్కడున్న మెరుగైన టెక్నాలజీ మన దగ్గర లేదు. సో నేను చెప్పేది ఓవరాల్గా ఏంటంటే మన యూత్ అనే వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే మేము ఎక్కడైనా సరే సర్వే కాగలము, మేము ఎక్కడైనా సరే చదువుకోగలము, ఎక్కడైనా సరే టాలెంట్ పెంచుకోగలము అని చెప్పేసి వాళ్ళ మైండ్లో వాళ్ళు ఒక్కసారి ఫిక్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో సాధించగలరు అని నేను అనుకుంటున్నాను. సో మీరు కామెంట్ రూపంలో పెట్టండి. ఎస్పెషల్లీ నేను ఈ వీడియో పెట్టింది మీరు కామెంట్స్ రూపంలో పెడతారు. దాన్ని బట్టి నాకు కూడా తెలుసుకొని నేను కూడా ఒక వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ టు మీకేడా మామ.